మేలు చేసేలాగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు, రైట్ తెలియజేస్తున్నారు. రైట్ రైట్ కనకారావు గారు, సాధారణంగా సార్ చెప్పండి. టీ స్టాల్ మనం ఒక 10 రూపాయలు 7 రూపాయలు టీ తీసుకున్నప్పటికీ కూడా ఈవెన్ గ్రామాల్లో కూడా ఫోన్పేలు పేటిఎంలు ఇవన్నీ ఉన్నాయి. కానీ మరి 100 రూపాయలు 200 300 500 రూపాయల మద్యం బాటిల్ తీసుకునే దగ్గర ఎందుకు డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎలో చేయలేకపోయారు? సో దీని వెనక ఏముంది? ఎంత ఇది కుట్రా కోణంగా చూడాలా? పూర్తిగా మద్యం మీద ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలనే ఆలోచన కింద చూడొచ్చా? సార్ ఇందాక సోదరుడు మాణిక్యరావు చెప్పింది ఏంటంటే, మేము ఎక్కడ కూడా మద్య నిషేధం చెప్పదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు. చెప్పలేదా? విడతల వారీగా తగ్గిస్తామని చెప్పాం. మీరు కూడా చెప్పారు, మీరు కూడా ఇందాక చెప్పారు మాణిక్యరావు గారికి విషయం కాదు, చెప్పారు. మద్య నిషేధం చేస్తామని చెప్పలేదంటారా మీరు? మద్య నిషేధం అనేది మేము ఎలక్షన్ దాంట్లో చెప్పలేదు. విడతల వారీగా మద్యాన్ని తగ్గించుకుంటూ వచ్చి నిషేధం చేస్తామని చెప్పి ఒక్కసారి టైం తగ్గిస్తామని చెప్పలేదు. అదొకటి నోట్ చేసుకోవాలి. తర్వాత చెప్పేదండి, ఇందాక మన జనసేన మిత్రుడు చెప్పుకొచ్చాడు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాదాపు 1,00,000 కోట్ల దాకా దీని మీద వచ్చిందని చెప్పేసి లెక్కలు తేలినాయి కదా, ఎక్కడేం దొంగతనం లేదు కదా. మీరు ఇందాక డిజిటల్ మార్కెటింగ్ జరిగిందా లేదంటే స్కాన్ చేశారు, ఎట్లయితే డబ్బులు వచ్చింది ఎంత? ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెప్పేదండి, అమ్మకాలు చెప్పారు కదా, ఎక్సైజ్ దగ్గర ఉంది. రెండోది నేను చెబుతున్నాను, ఎప్పుడు కూడా ఒక మార్కెటింగ్ చేసినటువంటిది అంటే వస్తువులు ఎప్పుడైతే రేటు పెంచే కొన్నది సప్లై ఎప్పుడైతే తగ్గుతూ ఉండదు. ఇక్కడ ఏంటంటే కన్జ్యూమర్ ఏంటంటే ఒక వస్తువు అందుకోవాల్సినటువంటి స్థాయికి అందుకోలేకపోతే తగ్గిపోతుంది. ఈ రోజు టీడీపీలు ఏం చేస్తారంటే ఇన్ని స్థాయి తెచ్చేసి అసలు రేపు రాబోయే రోజుల్లో మంచిల బదులు మద్యం తాగే స్థాయి తెస్తున్నారు. ఓకే. రెండోది నేను చెబుతున్నాను, ఇప్పుడు గత గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఒప్పందాల ప్రకారం అక్టోబర్ దాకా జరుగుతున్నాయి. ఈ రోజు ఈ అక్టోబర్ దాకా ఏదైతే గత పాలసీ ప్రకారంగా కంపెనీలు బాండ్లు తీసుకున్న దగ్గర, డిస్టరీ దగ్గర తీసుకున్న దగ్గర మరి ఎంత ఆదాయం ఉంటుందో చెప్పారు కాబట్టి మరి ఇప్పుడు దాకా ఈ 4 నెలల నుంచి ఎంత ఆదాయం వచ్చి లెక్కలు చెప్పండి, మరి రాజకీయ చేసి చెప్పాలి ఒకటి. రెండోది ఏదైతే ఈ బ్రాండ్లు మీరు అన్నారో భూమనో లేకపోతే గవర్నర్ అనో ప్రెసిడెంట్ మోడ్ అని చెప్పి ఎన్ని చెప్పిన మొత్తం కూడా గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం చేసుకున్న కంపెనీలు ఇవన్నీ ఒకటి. రెండోది నేను చెబుతున్నాను, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడిగా రాష్ట్రం ఉన్నప్పుడు ఇదే తాడేపల్లి దగ్గర ఉండవల్లిలో కల్తీ మద్యం దాగి 10 మంది ఎత్తిపోయారండి. అసలు మద్యాన్ని గ్రామాల్లోకి బెల్ట్ షాపులు పెట్టి అసలు విత్తలవిడిగా అమ్మి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జేబులు పొరడ పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉంది. మా ప్రభుత్వం ఏం జరగలేదు. పక్క రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా పెట్టి చాలా నీతిలో జరిగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పని రద్దు చేసి మా వాళ్ళు దోసుకోవచ్చు అని చెప్పేసినటువంటి ఒక విధానం చేస్తా ఉన్నారు. అందువల్ల ఏంటంటే ఏ ప్రభుత్వానికి ఇప్పుమని అవుతున్నారు చెప్పని చెప్పి ఇప్పుడు ధైర్యం ఉంటే మాకు ఈ మద్యం వద్దు, ఈ మధ్యలో వచ్చే డబ్బులు చెప్పని ఏ ప్రభుత్వానికైనా సరే ఒక వనరు మాత్రమే. దాన్ని ఏంది ఆ వనరుల్ని ప్రజా సంక్షేమాల కోసం ఖర్చు పెడతలేదు. కాదు, మాకు ఈ మద్యం మీద వచ్చే డబ్బు వద్దు చెప్పండి అని చెప్పేసి మీరు అన్నారు కదా, చెప్పండి. అంటే ఉచితంగా మద్యాన్ని ప్రభుత్వం ఇవ్వాలనే మీ అభిప్రాయం? మద్యం మీద సబ్సిడీ తగ్గటమే బాధాకరం అండి. ఎందుకంటే ఇది ఎగ్ట్ అయిపోయింది, దాన్ని మనం ఏం చేయలేం. కాకపోతే దాన్ని టీమ్లైన్ చేసుకుంటూ అవినీతి తావు లేకుండా, అదేవిధంగా కల్తీ మద్యం లేకుండా దాని ద్వారా వచ్చే ప్రతి రూపాయి కూడా ఏదైతే ప్రజల ద్వారా తీసుకుంటామో ప్రజలకు చెందే విధంగా చేయమని అడుగుతాను. కానీ రేపు తెలుగుదేశం పార్టీ తీసుకున్న విధానం ఏంటంటే ప్రజల యొక్క రక్తాన్ని పీల్చి మద్యాన్ని ఏర్లై పారించడం కోసం మరలా బెల్ట్ షాపులు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళేటట్టుగా చెప్పని రద్దు చేసేసి వాళ్ళ ఇష్టాసా చేసుకోవడం కోసం పాలసీ తీసుకురాబోతా ఉంది. మా ప్రభుత్వం వచ్చే ప్రతి పైసా కూడా సంక్షేమానికి ఖర్చు పెట్టాం. ఇందాక మిత్రుడు చెప్పుకొచ్చాడు, దాదాపు 1,00,000 కోట్ల దాకా ఆదాయం వచ్చింది ఎక్సైజ్ చెప్పారన్నారు. అవి మొత్తం కూడా వచ్చింది, ప్రతి పైసా కూడా అక్కడ ఎక్సైజ్ దగ్గర ఉంది. ప్రతి పైసా కూడా ప్రజలకు ఖర్చు పెట్టాం. అందువల్ల ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే నవరత్నం రప్పులు చెప్పిన ప్రతి హామీ అమలు చేశారు. ఈ రోజు 4 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, 100 రోజులు అవుతుంది. వాళ్ళు చెప్పిన హామీలు ఇలాక ఈ మల్ల గుడాల బట్టి ఈ రోజు 3 నెలల పరిపాలనకి వాళ్ళ త్రైమాసిక ఆర్థిక వృద్ధి 40,000 కోట్ల పైగా అప్పులు తెచ్చి ఇప్పుడు చెబుతా ఉన్నారు. అందువలంటే ఈ రోజు మద్యం మీద డిస్కషన్ అది మనం అదే ఒక బాధాకర సబ్జెక్ట్ లో పాల్గొన్నాం. అయితే ఏంటంటే రేపు ఈ మద్యం పాలసీ పేరుతోటి ప్రజలను గుల్ల చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జేబులు నింపుకోవడానికి దానికి దారి బాటలేస్తా ఉన్నారు. అందులో భాగంగానే చెప్పని రద్దు చేశారు. ఈ పాలసీ పేరుతోటి తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తం జేబులు నింపుకొని మద్యాన్ని ఏర్లై పారేసరికి జరగబోతా ఉంది. అందుకు ఎలాంటి సందేహం లేదు.
ఈ డబ్బులు మొత్తం తెలుగు పార్టీ కార్యకర్తలు జేబులు నింపుకోవడం కోసమే రేపు కొత్త పాలసీ రాబోతా ఉంది. అట్లా నింపుకుంటారు. మీరు వైసీపీ కార్యకర్తలు నింపుకున్నారా జేబులు గత 5 ఏళ్లలో? మా వాళ్ళు ఎవరు చూస్తారు? మొత్తం గవర్నమెంట్ నడిపింది. ఎంతమంది ఎంప్లాయ్మెంట్ కల్పించింది, మరి వాళ్ళు కల్పించింది. వీళ్ళు తీసేస్తారు ఇప్పుడు మొత్తం. రేపు మొత్తం కూడా బెల్ట్ సోలు పెడతా ఉన్నారు, మొత్తం పాలసీ మొత్తం మార్చేస్తున్నారు. రేపు చూడండి, వస్తుంది కదా రేపు. ఎక్కడ కూడా ప్రభుత్వం పెట్టి ఎంప్లాయ్మెంట్ కల్పించి ఆ వచ్చేటువంటి ప్రతి పైసాని ప్రజా సంక్షేమాన్ని ఖర్చు పెట్టింది తప్ప ఎక్కడ మేము జేబులు నింపుకోలేదు. ఏమి అదే తెలుగు పార్టీ గతంలో ఏది చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్నప్పుడు అంత బెల్ట్ షాపులు పాలసీ విధానం వచ్చిందే చంద్రబాబు ప్రభుత్వంలో. అదేవిధంగా కల్తీ మందుగా చచ్చిపోయినటువంటి కేసు ఎన్నో కేసులు ఉంది. అందువల్ల ఏంటంటే ఇది ఇది ఇక్కడ మీకు చెప్పేదంటే హలో కనకారావు గారు రావట్లేదు. అందువల్ల ఏంటంటే ఏదైతే రేపు ప్రజల రక్త మాంసాలు పీల్చేటువంటి విధానానికి చంద్రబాబు నాయుడు దూరాలు చేస్తున్నాడు. ఎందుకంటే గతంలో చూసాం మనం బెల్ట్ షాపుల పేరుతో విస్తరవిడిగా మద్యం చేశారు. నేను చెబుతా ఉన్నాను, చెప్పండి ఏదైతే మీరు చెప్పినట్టు బ్రాండ్లు అయితే ఉన్నాయో, ఏదైతే మీరు మొత్తం తెలుగు పార్టీ టైంలో అగ్రిమెంట్ చేస్తున్నాయి కాదా, ఈ రోజు మరి విశాఖ డిస్ట్రిక్ట్ ఎవరిదండి? అయ్యన్న పాత్రలు కదా. గతంలో ఎస్పీ రెడ్డి గారు మీ పార్టీలోకి వచ్చినందుకు, తెలుగు పార్టీ వచ్చేందుకు వాళ్ళ ఎస్పీ డిస్ట్రిక్ట్ తీసుకోలేదా? అదేవిధంగా మరి మన యనమల రామకృష్ణ గారి బంధువులు లేవా? గతంలో చెప్పే కదండి, జవహర్ గారు ఎక్సైజ్ శాఖ మంత్రి కొండి బీరు తాగండి 6 గంటలకు బండి అని చెప్పి దాన్ని ఒక పెద్ద బ్రాండ్ క్రియేట్ చేసి అదే ఆ ప్రధాన వనరుగా తెలుగు పార్టీ మలుచుకోలేదు అడుగుతా ఉన్నాను నేను. ఓకే, మాణిక్యాల గారు తెలుగు పార్టీ అన్నాడు. మాణిక్యాల గారు మద్య నిషేధం చేస్తాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు, కేవలం అది తగ్గిస్తాము, దశల వారీగా నిషేధిస్తామని చెప్పేసి చెప్పామన్నారు. ఈ వైసీపీకి సంబంధించినటువంటి వీడియోలు వెతుకుతుంటే కొన్ని లక్షలు కదా దొరకల. రోజా చాలా సార్లు మాట్లాడింది ఏమనంటే, నేను ఎన్నికల్లోకి రేపు జగన్మోహన్ ఒక నిమిషం కనకారావు గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. 3 నెలలు ఎవరు ఇవ్వలేరండి, 10 20 ఏనండి. రేపు పొద్దున ఎన్నికల్లోకి రాబోయే ముందు మద్య నిషేధం చేసే ఓట్లు అడుగుతాడని చెప్పేసి కొన్ని 100 సార్లు రోజా మాట్లాడింది, కొడాలని మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు, అందరూ మాట్లాడారు. ఏది మద్యపాన నిషేధం ఎప్పుడైనా మొదటి సంవత్సరం నుంచి అడగటం మొదలు పెడితే చివరి దాకా వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. మద్యం తాగే వాళ్ళు కస్టమర్స్ అండి. వాడు ఇందాక మన వివేక్ గారు ఒక వాల్యుబుల్ పాయింట్ చెప్పాడు. ఎవడైతే డబ్బులు ఇస్తున్నాడో ఆ డబ్బులకి సరిపడా అతనికి ఇచ్చేటువంటి వస్తువు నాణ్యం అయి ఉండాలి, అతనికి ఇబ్బంది లేకుండా ఉండాల్సింది ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. అది ప్రభుత్వం అమ్మినా లేకపోతే ప్రైవేట్ వ్యక్తులు అమ్మినా ఎవరు అమ్మినా వాడు డబ్బులు ఇస్తా ఉంటే మీరు విశ్వసిస్తారా? వాడు డబ్బులు ఇస్తే గౌరవంగా కూర్చొని తాగడానికి ఉండదు, చెట్లమ్మటి చాలమ్మటి మళ్ళీ ఇదే పోలీసులు పెట్టి మళ్ళీ తరుగుకునేటట్టు చేయటం. ఆంధ్రప్రదేశ్ లో చిత్ర విచిత్రాలు చూసాం. రోడ్లన్నీ కూడా మొత్తం బాటిల్ తోటి పగిలిపోయి ఉండేటువంటి పరిస్థితులు మనం చూసాం. కాబట్టి కస్టమర్ ఏ రోజు గౌరవించేటువంటి పరిస్థితి లేదు. నెంబర్ 1, రక్తాన్ని మాంసాన్ని పీలవటానికంటే పాలసీ అట. అసలు ఇక పాలసీ రాలా, ఏ పాలసీయో తెలీదు, ఎట్లా ఉంటుందో తెలీదు, ఏ బ్రాండ్స్ వస్తాయో తెలీదు, ఏ పద్ధతి అమ్ముతారో తెలీదు. కానీ మీరు 5 సంవత్సరాల పాటు ఏం చేశారో కళ్ళ ముందు కనపడతా ఉంది కదా. 5 సంవత్సరాలు మీరు తీసుకొచ్చేటువంటి పాలసీ, వీళ్ళు చెప్పేటువంటి కాకమ్మ కథలేదో తెలుసా? ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చేటువంటి పాలసీ, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి పర్మిషన్లు అది వీళ్ళు చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు అమరావతి తీసుకొచ్చారు కదా, ఎందుకు కొనసాగించలేదు? చంద్రబాబు నాయుడు గారు ఇసుక పాలసీ తీసుకొచ్చారు కదా ప్రజలందరికీ అందుబాటులో, ఎందుకు కొనసాగించలేదు? చంద్రబాబు నాయుడు గారు కొంత దూరం పోలవరాన్ని 72% పూర్తి చేశాడు కదా, ఎందుకు పూర్తి చేయలేదు? కొనసాగిస్తే ఆదాయం రాదు కదా, ఏదైతే ఆదాయం వచ్చి ఏదైతే వ్యక్తిగతంగా లబ్ధి చేకూర్చాయి కొనసాగిస్తారు. చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఇచ్చినటువంటి పర్మిషన్లు కాదు, వాటన్నిటిని కూడా వీళ్ళు బలవంతంగా లాక్కున్నారు. పుట్ట మహేష్ దగ్గర నుంచి లాక్కొని విజయసాయి రెడ్డి బంధువులకి ఇచ్చారు. వీళ్ళు అదాని కంపెనీకి వీళ్ళు ఇస్తే అదాని వీళ్ళు తీసుకొచ్చినప్పుడు అక్టోబర్ 2వ తారీఖున పాలసీ తీసుకొస్తే 2018లో అదాని వాళ్ళు అప్పటికి అసలు డిస్కవరీ వాళ్ళకి లేదు. వీళ్ళు కొత్తగా పెట్టించి వీళ్ళకి అలవాటు సూట్ కేస్ కంపెనీని సృష్టించడం, ఆ కంపెనీకి డబ్బులు ప్రభుత్వం తరఫున ఇవ్వటం, మళ్ళీ వీళ్ళు లాక్కోవటం, ఆ పద్ధతిలో అదాని డిస్టిలరీ నుంచి లాక్కున్నారు. ఎస్బీఐ ఆగ్రవాళ్ళు ఎవరండి? మోహన్ రెడ్డి ఎవరండి? జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కదా, మిథున్ రెడ్డి వాళ్ళది కదా, మిథున్ రెడ్డి నడపలేదా? మద్యం గురించి
వైసీపీ వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మద్యం తాగి కానిస్టేబుల్ గా ఉండేవాళ్ళు, ఎస్ఐలుగా ఉండేవాళ్ళు తిట్టారు జగన్మోహన్ రెడ్డి, పేరెత్తి తిట్టారు. ఒక దళితుడు ఇదిగో ఈ విధంగా చేశాడని చెప్పేసి ఓం ప్రకాష్ అనే కుర్రాడు తిరుపతికి సంబంధించి మాట్లాడితే ఇట్లా సోషల్ మీడియాలో పెడితే అతన్ని చంపి అతని సెల్ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ రోజుకి ఇవ్వాల. ఇదే చెబుతున్నారు సంక్షేమ పథకాల కోసమే ఖర్చు పెట్టామని చెప్పేసి. నేను మన వివేక్ గారు చెప్పిన మాటకు వస్తా. 1,00,000 కోట్ల రూపాయలు వచ్చింది అని చెప్పేసి చెప్పారు కదా, కొన్ని లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు అమ్మింది. 1,00,000 కోట్ల రూపాయల్లో వీళ్ళు అక్కడ చూపించింది కొన్ని లక్షల కోట్లు అమ్మారు. ఏ విధంగా అంటే మీరు ఒకసారి ఉదాహరణ చెప్తా. మేము చాలా సార్లు చెప్పాం. పురంధేశ్వరి గారు రాజమండ్రిలో ఎక్కడ ఒక షాపు దగ్గరికి వెళ్ళి డిజిటల్ మనీ తీసుకుంటున్నారా లేదా ఇవన్నీ కూడా పరిశీలించడానికి వెళ్తే దాదాపు 2,30,000 రూపాయలు మద్యం అమ్మేసి 7,000 రూపాయలు రాశారు. ఇప్పుడు ఆ 7,000 రూపాయలు రాసిందే వివేక్ గారు చూపించింది. 2,30,000 రూపాయలకి అమ్మారు అప్పటికే. దాంట్లో చూపించిందంట 7,000 రూపాయలు. ఒక్కసారి ఇది 5 ఏళ్లలో ఎంత జరిగి ఉంటుంది? సరే ఓకే, మీరు మద్యం మీద దాదాపు 25 ఏళ్ల పాటు తాకట్టు పెట్టారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దీన్ని ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా చూసుకున్నాడు. తప్పుడు పద్ధతిలో కంపెనీలు పెట్టించారు. వీళ్ళంతా ఇచ్చలు విడిది అయిందంట, జోష్యం చెబుతా ఉన్నారు. వీళ్ళు గోవాలో డిస్టరీలకు సంబంధించినటువంటి తీసుకొచ్చి అమ్ముతా ఉంటే నెల్లూరులో పట్టుకున్నారు. గోవా నుంచి వస్తా ఉంటే బెల్ట్ షాపులు గత టీడీపీ ప్రభుత్వం 14 నుంచి 19 వరకు బెల్ట్ షాపులు గ్రామాల్లో విచ్చల విడిగా కొనసాగించారని కూడా అన్నారు కనకారావు గారు. దానికి ఏం చెప్తారు? డబ్బులు పెట్టినాడు, ఆ పక్కనే వాడికి స్పెషలిటీస్ చూపించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ రోజు చూపించాం. మీరు తప్పన్నారు, లేకుండా చేయాలి. బెల్ట్ షాపులు వదిలి మీరేం చేశారు? టమాటాలు, బెండకాయలు, దొండకాయలు అమ్ముకునే బండ్ల మీద మీరు రాత్రులు పొద్దున్నే, సాయంత్రం పూట అర్ధరాత్రి దాకా దొరుకుతా ఉండేవి. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా కాలేజీల దగ్గర అమ్మారు. ఇవి అందం చోట మొత్తం డ్రగ్స్ తీసుకొచ్చారు. కూరగాయల బళ్ళ మీద డ్రగ్స్ అమ్మారు. వీళ్ళు సంక్షేమ పథకాలకి మాది కార్పొరేషన్ కి చైర్మన్ గా చేశాడు. సంక్షేమ పథకాల కోసం కనుక వీళ్ళు ఖర్చు పెట్టుంటే 27 సంక్షేమ పథకాలు ఎందుకు లేకుండా చేశారు? మాదిగ కార్పొరేషన్ కూడా 27 సంక్షేమ పథకాలు ఉంటాయి కదా. భూమి కొనుగోలు పథకాలు, లేకపోతే NSFDCలో, NSF KFDCలో, లేకపోతే 1,00,000 2 లక్షలు ఇచ్చేటువంటి లోన్లు ఉన్నాయి కదా. అవి మొత్తం ఎందుకు ఎత్తేసారు? ఒకవేళ మీరన్నట్టే మద్యం అమ్మి సంక్షేమ పథకాలు అమలు చేస్తే మాదిగలకు రావాల్సినటువంటి 27 పథకాలు లేకుండా ఎందుకు చేశారు? అంటే అది కూడా మొత్తం బూసిగానే కదా అర్థం. అంత తప్పుడు మాట్లాడే కదా అర్థం. కాబట్టి మద్యం మీద వీళ్ళంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పాపం ఆయన అన్న మాట ఏంటి తీసుకొచ్చి ఆ పేరు ఆరోగ్యకరంగా ఉందని చెప్పేసి ఆయన అన్నాడని. ఆయన చెప్పింది ఏంటంటే మందు తాగేదానికంటే ఇది బెటర్ అని చెప్పి ఆ రోజు ఏదో ఒక కంటెస్ట్ లో అంటే దాని చెప్పి వీళ్ళు తీసుకొస్తా ఉన్నారు. ఇలా వీళ్ళు పబ్బులు నడిపారు, క్యాసినో నడిపారు. రాష్ట్రంలో వీళ్ళు ప్రధానమైనటువంటి వనరుగా చూసింది ఏంటంటే మద్యం, చూద్దాం. అదే చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు. వీళ్ళు చెప్పి అన్ని ఏ ప్రభుత్వాలు అయినట్లా ఉంటే ఏం చెబుతున్నారు. చిన్న లాజిక్ ఏంటంటే మేము ప్రధానమైనటువంటి వనరుగా చూసాం, ఏ ప్రభుత్వాలు అయినా అట్లా చూస్తే అని వీళ్ళు చెబుతా ఉన్నారు. వివేక్ గారు వస్తా